ఇరాన్పై యుద్ధం విషయంలో అమెరికా వ్యూహం వికటించిందా సార్? యుద్ధ విరమణకు ఇరాన్ షరతులు పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? షరతులు ఇరానే పెట్టాలి, అమెరికా కూడా పెడుతోంది. రెండు దేశాలు షరతులు పెడుతున్నాయి. ఒక దేశం షరతులు పెడితే మరో దేశం షరతులు ఇంటోంది అనుకుంటే పొరపాటు. ఈ రెండు కూడా వార్లో ఎప్పుడు కూడా మిలిటరీ యాక్టివిటీతో పాటు ప్రాపగండా యాక్టివిటీ కూడా నడుస్తుంది, నెరేటివ్ బిల్డింగ్ నడుస్తుంది. ఇరాన్ తాను బలంగా ఉన్నాను అనేది చూపెట్టుకోవటానికి షరతులు పెడుతోంది. 3 షరతులు పెట్టింది ఇరాన్. ఒకటి, ఇరాన్కున్న న్యాయమైన హక్కులు, లెజిటిమేట్ రైట్స్ను గుర్తించాలి. అంటే తన ఆ అణు కార్యక్రమాన్ని కొనసాగించనివ్వాలి, మిసైల్ డెవలప్మెంట్ కొనసాగించనివ్వాలి, తమ దేశంలో ఎవరు అధికారంలో ఉండాలి తామే నిర్ణయించుకోవాలి. 2, జరిగిన నష్టాలకు పరిహారాన్ని చెల్లించాలి. ఇది రెండవ కండిషన్. 3వ కండిషన్, భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి దాడులు జరగవన్న విశ్వసనీయమైన ఇంటర్నేషనల్ గ్యారంటీలు కావాలి. ఈ 3 అమెరికా అంగీకరించే ప్రసక్తే లేదు. అందులో యుద్ధభూమిలో అమెరికా ఇప్పటికి కాస్త ఆధిక్యతనే కలిగి ఉంది కనుక, ఇరాన్ ఇంకా నాశనం చేస్తానంటోంది కనుక, ఇరాన్ కండిషన్స్ను అమెరికా వినే ప్రసక్తే అయితే లేదు ఇప్పటికైతే. ఇప్పుడు ఇక అమెరికా వైపు నుంచి కూడా కండిషన్స్ ఉన్నాయి. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా ధ్వంసం చేసుకోవాలి, తన మిసైల్ కెపబిలిటీని కంప్లీట్గా నాశనం చేయాలి, ఇరాన్లో ఉన్న ప్రస్తుత రెజీమ్ పక్కకు జరగాలి, కొత్త రెజీమ్ ఎవరో, కొత్త నాయకత్వం ఎవరో నిర్ణయించడంలో అమెరికా అధ్యక్షుడైన ట్రంప్కు అధికారం ఉండాలి. ఇవన్నీ కూడా అమెరికా వైపు నుంచి వస్తున్నటువంటి, ఇజ్రాయెల్ వైపు నుంచి వస్తున్న కండిషన్స్. ఇవి 2 పరస్పర విరుద్ధమైన కండిషన్స్ కనుక ఏకాభిప్రాయానికి సయోధ్యకు కూడా అవకాశం లేని షరతులు పరస్పరం పెట్టుకుంటున్నారు. ఏదో ఒక్కరే షరతులు పెడుతున్నారు, మిగతా వాళ్ళు వింటున్నారు అనుకుంటే పొరపాటు.